ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రథమ శిష్యుడి గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొనబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకొని వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రథమ శిష్యుడు ఎవరు అని ప్రశ్నించినట్లయితే ఆయన పేరే అంద్రేయ. హల్లెలూయా, అంద్రేయ, ఇంగ్లీష్లో ఆండ్రూ అంటారు. మరి ఈ యొక్క అంద్రేయ గారు చేసినటువంటి కార్యాలని చాలామంది ఏమంటారంటే ఆపరేషన్ గజా, ఆపరేషన్ హోమ్ అని చెప్పి మనం వింటూ ఉంటుంటాం. అలాగే ఇది బైబిల్ పరిజ్ఞానం కలిగినటువంటి వారికి అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఆపరేషన్ ఆండ్రూ అంటారనమాట. హల్లెలూయా, ఆపరేషన్ ఆండ్రూ. ఇక్కడ అసలు అంద్రేయ ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం తెలుసుకున్నట్లయితే మొట్టమొదటిగా అంద్రేయ గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రథమ శిష్యుడు. హల్లెలూయా. అంతకు పూర్వం అతడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను శిష్యుడు. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు. అలా చెప్పగా విన్న వెంటనే రబ్బుని అంటే బోధకుడా, నీవెక్కడ కాపురముంచున్నావు అంటూ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి వాడు అంద్రేయ. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి వాడు అంద్రేయ. కాబట్టి నెంబర్ 1 ఎవరు? అంద్రేయ గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రథమ శిష్యుడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈరోజు యొక్క వర్తమానం విత్తుచూ ఉండగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది నూరంతల పంట అనుభవించినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం గమనించాలి. నెంబర్ 1 అంద్రేయ గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రథమ శిష్యుడు. నెంబర్ 2 జాలరి. మత్తయి సువార్త 4:18 ప్రకారం బెస్తవాడు అంటే జాలరి. నెంబర్ 3 సీమోను పేతురు సహోదరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 4:18 ప్రకారం సీమోను పేతురు సహోదరుడే అంద్రేయ. యోహాను సువార్త 1:44 ప్రకారం ఇక్కడ బెత్సయిదా పట్టణపు కాపురస్తులు అని చెప్పి యోహాను సువార్త 1:44 మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే 5వది ఇతని తండ్రి యోహాను. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అంద్రేయ ఎవరంటే యోహాను కుమారుడు. ఇతని తండ్రి పేరు ఏంటండి? యోహాను, అంటే యోహాను కుమారుడు. 6వదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క అంద్రేయ గారి పేరుని గ్రీక్ భాషలో ఏమంటారంటే ప్రొటాక్లేటస్ అంటారనమాట. గమనించారా? అంటే మొదట పిలువబడినటువంటి వాడని అర్థం అన్నమాట. వింటున్నారా ప్రియులారా? గ్రీకు భాషలో ప్రొటాక్లేటస్ అంటారు, అంటే మొదట పిలువబడినటువంటి వాడు అని అర్థం అన్నమాట. అలాగే 7వదిగా మనం చూసినట్లయితే అంద్రేయ అంటే పౌరుషం గలవాడని అర్థం. అంద్రేయ అంటే పౌరుషం కలిగినటువంటి వాడని అర్థం. ఇతడు గొప్ప ఆత్మల సంపాదకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు గొప్ప ఆత్మల సంపాదకుడు. ఇతడు ప్రథమ శిష్యుడే అయినా కానీ ఆఖరివాడిగా ఉండుటకు ఇష్టపడినటువంటి సౌమ్యం కలిగినటువంటి వాడు. ప్రథమ శిష్యుడే కానీ ఆఖరివాడిగా ఉండటానికి ఇష్టపడేటువంటి సౌమ్యుడు అంద్రేయ గారు. నూతన నిబంధన గ్రంథాల్లో శిష్యుల పేర్లు ప్రస్తావించబడినవి. ఈ యొక్క జాబితాను మనం పరిశీలించినట్లయితే ఇతనికి దక్కినటువంటి ఆధిక్యత ఎలాంటిదో మనకు తెలుస్తుంది. మత్తయి లూకా సువార్తల్లో 2వ స్థానం, మార్కు సువార్తలో 4వ స్థానం, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 4వ స్థానం. ఈ జాబితాను బట్టి మొదటి వాడైనటువంటి అంద్రేయ కడపటివాడుగా కనిపించడం విడ్డూరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆధిక్యతలు కోరుకుని చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ ఆధిక్యతలను కోరుకొనని శిష్యుడు ఎవరంటే అంద్రేయ గారు. వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఎవాంజలిజం అంటారన్నమాట. వ్యక్తిగత సువార్త అంటే ఏంటంటే వ్యక్తులతో మాట్లాడి దేవుని యొక్క సువార్తను పంచిపెట్టడం అంద్రేయ గారికి యొక్క ఇష్టం అన్నమాట. 10 మందిలో ఇతడు బోధించినట్లుగా మనం ఎక్కడ కూడా చూడం. బైబిల్ గ్రంథంలో అంద్రేయ గారు ఎక్కడ బోధించినట్లుగా ప్రసంగాలు చేసినట్లుగా ఎక్కడా కూడా కనిపించదు. వింటున్నారా ప్రియులు? గమనించాలి. వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడటం ఇతనికి చాలా ఇష్టం. ఒక పర్సన్ చూసుకోవడం, అతనితో మాట్లాడుతూ దేవుని నడిపించడం, ఇది అంద్రేయ గారు చేసే పని. అంతేగాని గుంపులు సమూహాలుగా ఉండి స్టేజ్లు ఏర్పాటు చేస్తే ప్రసంగాలు చెప్పడం ఇష్టపడతారు కొంతమంది. కానీ అంద్రేయ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ ఎవాంజలిజం. ఏదో ఒక వ్యక్తిని చూడటం, ఆ వ్యక్తికి దేవుని గురించి చెప్పటం. హల్లెలూయా. ఆ వ్యక్తికి దేవుని గురించి చెప్పి దేవుని వైపు నడిపించడం, ఇదే అతని ఇష్టం అన్నమాట. బిల్లీ గ్రహం గారి గురించి మీకు తెలుసు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు అన్నారు,
ఒక 25 సంవత్సరాలకు పూర్వం ఆయన ఏం చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశాడు. ఏంటంటే ఆపరేషన్ ఆండ్రూ అని ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ఆయన ఒక కార్డులు తయారు చేశాడనమాట. ఆపరేషన్ ఆండ్రూ అనే కార్డులు ఇచ్చి ఆ కార్డులో 10 మంది క్రైస్తవులు కానట్లు పేర్లు రాసుకోవాలన్నమాట. ఆపరేషన్ ఆండ్రూ అంటే ఏంటంటే ఒక కార్డు ఇస్తాడు. ఆ కార్డులో 10 మంది పేర్లు, ఎవరు అన్యులైనటువంటి వారు యేసుక్రీస్తుని తెలుసుకోవాలనేటువంటి 10 మంది పేర్లు రాయాలి. ఆ 10 మంది కొరకు నిత్యము కూడా ప్రార్థించాలి, ప్రభు చెంతకు తీసుకుని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెంతకు తీసుకురాని చెప్పేటువంటి వాడు అంటాడు ఎవరో బిల్లి గ్రహం గారు. 10 మంది పేర్లు రాసుకోండి, అన్యుల పేర్లు. ఆ 10 మంది కోసం రోజు ప్రార్థించండి. వారికి దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలో చెప్పండి. తర్వాత వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించండి. హల్లెలూయా. అలాగా ఒక ప్రాజెక్టుని మరి అక్కడ బిల్లి గ్రహం గారు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆంద్రేయ వ్యక్తిగత పరిచర్ని కలిగి ఉన్నటువంటి కారణం చేత ఆ కార్డుకు ఆపరేషన్ ఆండ్రూ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఆంద్రేయని గురించి మరికొన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినండి. ఒక 3 పాయింట్లు నేను చెప్తాను ఆంద్రేయ గారి గురించి. మనం చాలాసార్లు వింటాం, చాలాసార్లు తెలుసు అనుకుంటాం అన్నీ, కానీ దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు ఆంద్రేయ ద్వారా దేవుడు మనకి ఏ విధమైన పాఠం నేర్పిస్తున్నాడు, ఆంద్రేయ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండండి. యోహాను సువార్త 1:42 మీరు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు మరి ఇక్కడ ఆంద్రేయ గారు ఏం చేశాడంటే తన ఇంటి వారిని యేసయ్య దగ్గరకు నడిపించాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆయన ఇక్కడ ఆంద్రేయ మొదట తన సహోదరుడైనటువంటి సీమోనును చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పి అతనితో చెప్పాడంటే. కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా ఏం చేశాడంటే ఇంటి వారిని యేసు దగ్గరకు నడిపించాడు. ఆంద్రేయలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే యోహాను సువార్త 1:42 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాడు ఆంద్రేయ. యేసు ప్రభు వారితో మాట్లాడాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. తెలుసుకున్న సత్యాన్ని వెంటనే ఏం చేశారంటే తన ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ చెప్పేశాడు. ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. మీరు దేవుని వాక్యం వింటూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు, అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు, దేవుని శక్తిని చూశారు, దేవుని రుచిని చూశారు. మరి ఎంతమందికి చెప్పారు? కనీసం మీ ఇంట్లో వారిని ప్రభావితం చేశారా? మీ ఇంట్లో వారిని యేసయ్య వైపు నడిపించారా? ఈరోజు మీరు ఈ వాక్యం వింటూ బలపడుతూ ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని బలపడటానికి సహాయపడ్డారా? మీ ఇంట్లో వాళ్ళు ఇదే వాక్యం వినటానికి మీరు సహాయపడ్డారా? ఇక్కడ ఏమంటున్నాడంటే మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పి ఆంద్రేయ గారు ఏం చేస్తున్నాడు తెలుసా? పేతురుకి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్న వెంటనే ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్న వెంటనే ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు కదా పెద్దలు. ఇంట దగ్గరే తన సువార్తను ప్రారంభించాడు ఆంద్రేయ గారు. స్వయంగా తన సొంత సహోదరుడైన సీమోను, ఆ సీమోను పేతురుని చూసుకున్నాడు, వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము మెస్సయ్యను కనుగొన్నాము అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది ఇంటిలో సాక్ష్యం ఇవ్వడానికి భయపడతారు, కారణం వారి బలహీనతలు. ఆంద్రేయ తన సొంత సహోదరుని ప్రభు దగ్గరకు తెచ్చి ఎంత గొప్ప భాగ్యం సంపాదించుకున్నాడో మీరు గమనించాలి ప్రియులారా. ఈరోజు ఇంట్లో సువార్త ప్రకటించడానికి, ఇంట్లో వారితో మాట్లాడటానికి, ఇంట్లో వరకు దేవుని గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడతారు చాలామంది. కానీ ఆంద్రేయ మొట్టమొదటి చేసింది ఏంటంటే తన ఇంటిలోనే సువార్తను ప్రారంభించాడు, తన ఇంటి వారికి సువార్తను ప్రారంభించాడు. తనలాగే తన ఇంటి వారు ఉండాలనుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆంద్రేయలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాలు మనం నేర్చుకోవాలి. ఈ రోజున విన్ని విడిచిపెట్టేసేలేదు. ఆయన సత్యం తెలుసుకుని అక్కడితో దాగిపోలేదు. ఎవరేమనుకుంటారు అనుకోలేదు. తన సహోదరుడికి మొదట చెప్పాడు, నడు చాలా అద్భుతంగా ఉన్నది అక్కడ కార్యక్రమం, నడు దేవుని వాక్యం తెలుసుకుంది గాను, దేవుని గురించి తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకుంది గాను అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఆంద్రేయ పేతురుని నడిపించాడు. ఈ రోజున ఒక ఆంద్రేయలాగా మీరు జీవిస్తున్నారా? ఒక ఆంద్రేయ వలె మనం పనిచేస్తూ ఉన్నామా? మనం దీవించబడ్డామా లేదా అని చూసుకున్నాం. కానీ స్వార్థంతో ఎప్పుడు కూడా ప్రక్క వారిని కానీ, పొరుగు వారిని కానీ, ఎదుటి వారిని కానీ ఎవరిని కూడా దేవుని వైపు నడిపించలేకపోతున్నాం మనం. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు మనం గమనిద్దాం ప్రియులారా. ఎవరు నడిపించాడు? సీమోను పేతురు, అంటే పేతురు గారు నడిపించాడు. పేతురు ఎటువంటి వ్యక్తి? పేతురు గారు ఒక రచయిత. అవునా? నిజమే కదా. మరి ఏం చేశాడు ఆయన? బైబిల్ గ్రంథం 2 పుస్తకాలు రచించాడు. పేతురు మొదటి పత్రిక, పేతురు 2వ గ్రంథం. గమనించాలి, 2 గ్రంథాలను ఆయన రచించాడు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంద్రేయ రచయిత కాదు, ఒక గొప్ప రచయితను యేసు దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం.
నీ దగ్గర ఏది లేదో దాని గురించి బాధపడద్దు. ఉన్నటువంటి వారిని దేవుని దగ్గర నడిపించాలి. ఇక్కడ అందరే చూసినట్లయితే రచయిత కాదు, కానీ గొప్ప రచయితను దేవుని దగ్గర నడిపించాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఇక్కడ పేతురు గారు గొప్ప రచయిత, రెండవదిగా పేతురు గారు గొప్ప బోధకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పగలుగుతారంటే, పేతురు గారు చేసినటువంటి ప్రసంగం విని ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. ఒక్క ప్రసంగం విలువ 3000 ఆత్మలు, నెక్స్ట్ ప్రసంగం విలువ 5000 ఆత్మలు. ఎంత శక్తివంతమైనటువంటి దైవ సందేశం ఆలోచించండి ప్రియులారా. అంద్రియ బోధకుడు కాదు, కానీ ఒక బోధకుడిని అంటే పేతుర్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నడిపించాడు. అంద్రియ బోధించలేడు, కానీ బోధకుడిని దేవుని దగ్గరికి నడిపించాడు, సేవకుడిని దేవుని దగ్గరికి నడిపించాడు, రచయితను దేవుని దగ్గరికి నడిపించాడు. కాబట్టి ఈరోజు మీరు ఎవరిని నడిపించారు దేవుని దగ్గరికి? ఎటువంటి వారిని నడిపించారు దేవుని దగ్గరికి? ఎటువంటి వారిని దేవుని సందులో ఉండడానికి మీరు సహాయపడుతూ ఉన్నారు? ఎప్పుడు మనమే మనకంటే గొప్ప వాళ్ళని ఎప్పుడు దేవుని దగ్గరికి నడిపించడానికి ఇష్టపడం. మనకంటే మరి జ్ఞానం కలిగినటువంటి దేవుని దగ్గర నడిపించడానికి ఇష్టపడం కదా. వింటున్నారు ప్రియులారా? పేతురు ఏం చేశాడంటే, పేతుర్ని గొప్ప బోధకుడిని అందరే నడిపించాడు. అలాగే పేతురు గారు కూడా గొప్ప ఆత్మల సంపాదకుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందేశాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని సందేశాన్ని ఆ యొక్క పేతురు గారు చెప్తూ ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి పుస్తకాల పత్రికల ద్వారా మరి ఇతరులను యేసుక్రీస్తు ప్రభువు చెంత దగ్గర నడిపించినటువంటి పునీతుడైన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆత్మలు సంపాదించిన వ్యక్తి పేతురు. అటువంటి వ్యక్తిని నడిపించినటువంటి వాడు అంద్రియ. అలాగే హతసాక్షి అయిపోయాడంటండి. హల్లెలూయా. హతసాక్షి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు గారికి హతసాక్షి అయ్యాడు అన్నటువంటి విషయం మనందరికీ విదితమే. గమనించారా? అంద్రియ నడిపించినటువంటి పేతురు ఎంత గొప్ప వ్యక్తిగా రూపొందాడో. మనం కూడా అంద్రియ వలె జరిగిస్తే మన ద్వారా రక్షించబడినటువంటి వారు గొప్ప వ్యక్తులు కావచ్చు. అందుకే ఆత్మల సంపాదన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నువ్వు నడిపించేటువంటి వారు నీకంటే బలంగా వాడబడచ్చు. హల్లెలూయా. కాబట్టి నీవు, నీ ఇంటి వారు, నీతోటి ఉన్నవారు యేసయ్యను సేవించాలి. నీ బంధువులకి, నీ స్నేహితులకి యేసయ్య గురించి చెప్పాలి. వారిని దేవుని వైపు నడిపించాలి. నీవు మాత్రమే బలపడటం కాదు, నీవు మాత్రమే దేవుని యొక్క వాక్యపు వెలుగును తెలుసుకోవడం కాదు, నీ చుట్టూ ఉన్న వారిని, నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని, నీకు తెలిసినటువంటి వారిని యేసయ్యలో నువ్వు బలపడుతున్నప్పుడు వారిని బలపరచడానికి వారికి నువ్వు సహాయపడాలి. అంద్రియ వలె. మొట్టమొదటి ఏం చేశాడు అంద్రియ గారు? తన ఇంటి వారిని అంటే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నడిపించాడు. రెండోది ఏంటంటే చిన్నవారిని యేసు దగ్గరికి నడిపించాడు. యోహాను సువార్త 6:9 మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి, కానీ ఇవి ఎంతమందికి ఏమాత్రం అని చెప్పి ఆయనతో అనగా. హల్లెలూయా. ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు ఉన్నట్టు గుర్తించింది ఎవరంటండి? అంద్రియ గారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉద్యోగ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు జరిగిపోతూ ఉన్నాయి. జనసమూహంలో ఆయన బోధ వినటానికి చాలామంది వచ్చారు. 5000 మంది పురుషులు మరియు స్త్రీలు, పిల్లలు ఆ సభలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మరణించి సజీవంగా తిరిగి లేచినటువంటి సంఘటన మినహాయిస్తే ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలో రాయబడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఈ 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచబడటం. ఇదొక్కటే 4 సువార్తలో రాయబడిన అద్భుతమైనటువంటి కార్యం. మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు యేసు ప్రభువారు. శిష్యుల దగ్గర ఏమీ లేదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు గారు ఏం చేశాడంటే, లెక్కల్లో ఆరితేరాడు కాబట్టి ఆయన టక మన లెక్కలేస్తారనమాట. ఫిలిప్ వెంటనే ఏం చేశాడంటే లెక్కలేసేసాడు. త్వరగా లెక్కలు పెట్టేశాడు. ప్రభువా, వీరందరూ భుజించాలంటే 200 దేనారాలు ఖర్చు అవుతుంది. ఫిలిప్ ఏమన్నా తెలిసి లెక్కలు వేసేసాడు. వెంటనే ప్రభువా, ఇదంతా తినాలి, 200 దేనారాలు అవుతుంది అన్నాడు. ఈ ఫిలిప్ గారిదంతా కూడా లెక్కల విశ్వాసం. లెక్కలు వేసుకోవడం తప్పని కాదు, కానీ లెక్కలు వేసుకోవడం తప్పని నేరం అంటలేదు, కానీ లెక్కలు వేసుకోవడం మంచిదే. లెక్కలు వేసుకోవాలి ప్రతిదీ. కానీ ఫిలిప్ గారిది లెక్కల విశ్వాసం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రక్కనే అద్భుతాలు చేసేటువంటి అద్భుతకారుడు ఉన్నటువంటి విషయం విస్మరించి, ఫిలిప్ పక్కన యేసయ్య ఉన్నాడు, అద్భుతాలు చేసేటువంటి ఆశ్చర్యకారుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడని విషయం మర్చిపోయాడు. అంద్రియ అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లవాని దగ్గరకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. వాటిని తెచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. ధనం విషయం, కొనుగోలు విషయం, లెక్కలు కట్టే విషయం ఆయన ఆలోచించలేదు. అంద్రియ గారు డబ్బు ఎంత అవుతుంది, ఎంత కొనుగోలు చేయాలి, ఎంతమందికి లెక్క, ఏం ఆలోచించలేదు. అన్ని వేల మందిలో
5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని యేసయ్య దగ్గరికి వెళ్తే ఎంత అవమానంగా ఉంటుంది. ఏంది జ్వరం ఏంటి, నువ్వు తెచ్చిందేంటి అని యేసయ్య అంటే పరిస్థితి ఏంటి? పిల్లలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏంటి అంద్రయ్య నువ్వు చేసిందేంటి, ఈ జనం ఏంటి, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చావేంటి, ఒక చిన్న పిల్లడు తినే ఆహారం పట్టి వచ్చి ఇక్కడ పెట్టావేంటి అని యేసయ్య అంటే పరిస్థితి ఏంటి? మిమ్మల్ని పెట్టమని ఆహారం నేను ఈ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారండి, ఎంతమందికి సరిపోతాయి ఎలా అని యేసయ్య అంటే పరిస్థితి ఏంటి? ఎంత అవమానించబడతాడో, 5,000 మంది నవ్వుతారు కదా అక్కడ ఉన్నవారు అందరూ కూడాను. మరి ఎంత అవమానం పాలవుతాడు అంద్రయ్య గారు. వింటున్నారా? ఆయన ఇవేమీ ఆలోచించలేదు, లెక్కలు పెట్టలేదు. వింటున్నారా? ప్రభు చేతిలో పెట్టాడు అంతే, ఏమీ పెట్టలేదు. ఆయన ప్రభు చేతిలో పెట్టాడు, ఏమీ ఆలోచించలేదు. కానీ ఆయన దగ్గర ఉన్నదేదో అవేసి చేతిలో పెట్టాడు. ఆయనకి 2 ఆలోచన ఏమి రాలేదు. అదేది ఉందో ఆయన దగ్గర అది పట్టుకెళ్ళి ఆయన యేసయ్య చేతిలో పెట్టేశాడు. అదే అంద్రయ్య విశ్వాసం. ఈయన విశ్వాస పరిమాణం చెప్పిన యేసు ప్రభువు వారు వాటిని చేతిలోనికి తీసుకొని ప్రియులు గమనించాలి, కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంతే. అంద్రయ్య యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు, అవి చేతిలోనికి తీసుకున్నాడు, కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంతే. అద్భుతం జరిగింది. అనేక వేల మంది ఆహారం తిని తృప్తి పొందారు. 12 గంపలు మిగిలిపోయాయి. గమనించండి ప్రియులారా, అంద్రయ్య చిన్న పిల్లలను గమనిస్తూ ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడి దగ్గర రొట్టెలోనైనా అంద్రయ్యకి ఎలా తెలిసింది? అంద్రయ్య ఎలా గుర్తించగలిగారు అన్ని వేల మందిలో? అంటే చిన్న పిల్లలను గమనిస్తూ ఉన్నాడు. పెద్దల ఎడలు మాత్రమే కాదు, చిన్నవారి ఎడలు కూడా అంద్రయ్య శ్రద్ధ వహించాడు. ఆ చిన్న పిల్లవాడే లేకుంటే, ఆ పిల్లవాడే ఇవ్వకపోతే ఈ అద్భుత కార్యం జరిగేదా? అంద్రయ్యకు చిన్న పిల్లల ఎంత శ్రద్ధ ఉందో మనం చూడాలి ఇప్పుడు. హల్లెలూయా. బైబిల్ వేదాంతులు చెప్తారు, పిల్లల ఫుల్ టికెట్, పెద్దల హాఫ్ టికెట్. మనం బస్సులో చూసినట్లయితే పెద్దలకు ఫుల్ టికెట్, చిన్నలకు హాఫ్ టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే పిల్లలకు ఫుల్ టికెట్, పెద్దలకు హాఫ్ టికెట్ అనమాట. ఎందుకు అలా చెప్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఉదాహరణకు ఒక 10 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. అదే వయసులాడు నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించాడు అనుకోండి. ఒక 10 సంవత్సరాల పిల్లాడు ప్రభువును అంగీకరించాడు అనుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షణ అంగీకరించి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించినట్లయితే, వాడు 100 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి, వాడు ఆయుస్సు 100 సంవత్సరాలు అనుకున్నట్లయితే, వాడు దేవుని కొరకు జీవించిన జీవితకాలం ఎంత తెలుసా? 95 సంవత్సరాల జీవితం అంకితం చేయగలిగాడు దేవునికి. హల్లెలూయా. ఒకవేళ ఒక 50 సంవత్సరాల వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాడు అనుకోండి, అతను 100 సంవత్సరాలు జీవించగలిగినట్లయితే 50 సంవత్సరాల జీవితాన్ని మాత్రం యేసుక్రీస్తు ప్రభువు అంకితం చేయగలిగాడు అనమాట. ఇప్పుడు ఆలోచించండి, పెద్దవారు దేవునికి ఎక్కువ ప్రయోజకులా, పిల్లలు దేవునికి ఎక్కువ ప్రయోజకులా? చిన్నవారు నా యొద్దకు రానీయుడే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని మనం మనసులో గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంద్రయ్య బైబిల్ అంతటిలో ఎక్కడ కూడా అద్భుతాలు చేసినట్లు దాఖలా లేవు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి చిన్న పిల్లలకు ఫుల్ టికెట్ అంటే ఏంటంటే, ఎంత చిన్న వయసులో నమ్ముకుంటే అంత బలంగా దేవుని సందులో వాడబడతాం, అంత ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, ఈ వాక్యంలో వెలిగిస్తున్నందుకు వందనాలు, నా యొక్క మనస్సు ఆత్మ దేహము నీ మీద కేంద్రీకరించినట్లు చేసినందుకు వందనాలు. వాక్యాన్ని వినండి, వాక్యంలోనికి మీ యొక్క మనసును కేంద్రీకరించండి. మీ జీవితంలో ప్రతి సమస్యలు వాటంతటా అవి పరిష్కరించబడతాయి. జాగ్రత్తగా వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు, చిన్న పిల్లల మీద దృష్టి సాధించినటువంటి వాడుగా ఉన్నాడు అంద్రయ్య. కాబట్టి చిన్న పిల్లలు ఫుల్ టికెట్, ఎంత చిన్న వయసులో రక్షించబడితే అంతమంది అనమాట. మన అంద్రయ్య గారి గురించి ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది ఏమంటారు, ఏమున్నది మీ దగ్గర, అద్భుతాలు చేస్తారా, మీరు ప్రార్థన చేసి చెప్పగలుగుతారా, మా జీవితం ఏది జరుగుతుందో మీరు చెప్పగలుగుతారా, ఇది జరుగుతుందో లేదు చెప్పగలుగుతారా, ఇది అవుతుందో లేదు చెప్పగలుగుతారా? అంద్రయ్య గారు ఏమీ చేయలేదు. ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్నారో, ఎవరి దగ్గర ఏమున్నదో చూసి అది దేవుని దగ్గర చేర్చాడు అంతే. అంద్రయ్య గారు చేసింది, అద్భుతాలు చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా అంద్రయ్య గారు అద్భుతాలు చేసినటువంటి విషయాలు దాఖలా చేయబడలేవు. కానీ అద్భుతానికి కారకుడైనటువంటి ఒక చిన్నవారిని యేసు దగ్గరికి తేగలిగాడు. కొంతమంది సండే స్కూల్కు తమ పిల్లల్ని పంపరు, సండే స్కూలు పిల్లల ఎడల శ్రద్ధ చూపరు. అలాంటి వారందరికీ కూడా అంద్రయ్య ఆదర్శం అంట. అంద్రయ్య వలె మనం కూడా జరిగింది ఇతరులను యేసు వద్దకు తీసుకుని రావాలి ప్రియులారా. హల్లెలూయా.
అంద్రేయులే మనం కూడా అనేక మంది పిల్లలను, అనేక మంది చిన్నలను, అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువు వద్దకు తీసుకుని రావాలి. హల్లెలూయా. చూసారా, ఇంటి వారిని నడిపించాడు, చిన్నపిల్లలను నడిపించాడు. మూడవదిగా విదేశీయులను కూడా యేసు దగ్గరికి నడిపించినటువంటి వాడుగా అంద్రేయ కనిపిస్తున్నాడు. యోహాను సువార్త 12:20-21 మీరు చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ పండుగలో ఆరాధింపవచ్చినటువంటి వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. ఎందుకు ఇక్కడ ఈ గ్రీసు అంటే గ్రీకు, ఆ గ్రీకు దేశస్థులు వెళ్ళి ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు? ఎందుకని ఫిలిప్పుని అడిగారు? అంద్రేయని ఎందుకు అడగలేదు? లేకపోతే వేరే ఎవరిని అడగలేదు? ఫిలిప్పునే ఎందుకు అడిగారు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది ప్రియులారా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకని వీళ్ళంతా కూడా ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు అంటే, ఫిలిప్పు అనేటువంటి పేరు గ్రీకు పేరు. ఫిలిప్పు అనేటువంటి పేరు గ్రీకు పేరు. ఎవరైతే తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కదా మనం. మన పేరు కలిగిన వ్యక్తి యేసు శిష్య బృందంలో ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు ఉన్నాడు, వాడే ఫిలిప్పు. వాడు మన గ్రీకు దేశస్థుడే అని చెప్పి ఈ గ్రీకు దేశస్థులందరూ కూడా ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు. మనకు తెలిసినోడు ఉన్నాడు, ఈయన పట్టుకుంటే యేసుప్రభు దగ్గరికి ఎలాగైనా వెళ్ళొచ్చు, ఈయన ద్వారా మనం యేసయ్య దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పి ఫిలిప్ అనే పేరు మనకు గ్రీకుకు సంబంధించిందే. గ్రీకోడు కూడా అన్నాడు, యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ఉన్నాడు అని చెప్పి ఆ గ్రీకు దేశస్థులు యేసుప్రభుని చూడాలన్నట్టు కోరికను ఫిలిప్పుతోడు చెప్పారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూడగోరాలంటే అంద్రేయ యేసును చూపించడానికి అంగీకరించాడు. ఫిలిప్పు ఓకే అనగానే అంద్రేయ నువ్వు చెప్తే అయ్యేది కాదు. కాబట్టి అంద్రేయ గారికి చెప్పాడు ఆ విషయం. ఫిలిప్పు వెళ్ళి వెంటనే యేసు ప్రభువుకి చెప్పలేదు, అంద్రేయకు చెప్పాడు. అంద్రేయ అప్పుడు ఎస్ రెడీ చూపిందాం నాడు అని చెప్పి అంగీకరించాడు. యేసుని చూపించడానికి అంగీకరించాడు. అంద్రేయకు యేసుని చూడాలని ఆకాంక్షించిన వారందరికీ కూడా యేసుని చూపించాడు. ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ యేసుని చూపించడం ప్రధాన కర్తవ్యం అనమాట అంద్రేయ గారికి. అంద్రేయకు సమూహాలతో పని లేదు, వ్యక్తులతో ఆయనకు పని. అంద్రేయ సొంత వారిని, పిల్లలను మాత్రమే కాదు, విదేశీయులను కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నడిపించినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. సొంత వారిని, ఇంట్లో వారిని మాత్రమే కాదు, విదేశీయులను కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నడిపించాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వ్యక్తిగత సువార్త ఎడల అంద్రేయకు శ్రద్ధ కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. క్రైస్తవులనే కాకుండా క్రైస్తవేతరుల్ని యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తేవాలి అనేటువంటి అదే అంద్రేయ ఆకాంక్ష అనమాట. క్రైస్తవ సంఘం ఈ పనిని విస్మరిస్తూ ఉంది. కమిటీ మీటింగులతో తల మునకలైపోతూ ఉంది. సంఘం యొక్క 4 గోడల మధ్య వదిలి బయటికి వెళ్ళలేకపోతుంది ఈరోజున సంఘం. సర్వసృష్టికి సువార్త విషయం మర్చిపోయింది. సమస్త జనులు సువార్తకు, సమస్త జనులు శిష్యులుగా చేయండి అని చెప్పి యేసు ప్రభువు చెప్పిన మాటను మర్చిపోయి 4 గోడల మధ్య అక్కడే ఉండిపోతున్నది ఈ రోజున సంఘం అంతా కూడాను. ఆత్మల సంపాదనకు ప్రోత్సహించే దినాలు పారిపోయి ఇప్పుడు లేవు ఇక్కడెక్కడ కూడాను. అంద్రేయ గొప్ప ఆత్మల సంపాదకుడు, ఆత్మల కాపరైన యేసుక్రీస్తు పరలోకంలో అంద్రేయకు గొప్ప బహుమానం పదిలిపరిచాడు. అంద్రేయకు మాత్రమే కాదు, ఎవరైతే అనేకులను యేసుక్రీస్తు ప్రభువు వైపు తిప్పుతారో వారందరికీ కూడా పరలోకంలో శ్రేష్టమైనటువంటి బహుమతులు లభిస్తాయి. అంద్రేయ శిలువ గురించి మీకు తెలుసా? దీని గురించి బైబిల్లో ఎక్కడ మనం చూడం. కానీ ఆదిమ క్రైస్తవ చరిత్ర ద్వారా అంద్రేయ యేసుక్రీస్తు ప్రభువు వలె సిలువ వేయబడినాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క ప్లస్ ఆకారంలో ఉన్నటువంటి సిలువకు, ఒక నిలువ కొయ్య, అడ్డ కొయ్య అనబడేటువంటి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. కానీ అంద్రేయ మాత్రం ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి ఇంటూ ఆకారం కలిగినటువంటి సిలువ మీద సిలువ వేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనినే అంద్రేయ సిలువ అని కూడా పిలుస్తూ ఉంటుంటారు. ఈ విధంగా అంద్రేయ గారు చేసినటువంటి సేవ, అంద్రేయ గారి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, అంద్రేయ గారు చేసిన పర్సనల్ ఇవాంజలిజం ఎంతో అద్భుతమైనటువంటి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అంద్రేయ గారి జీవితాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్యులను దేవుని వైపు నడిపించగలుగుతున్నారా? మీ ఇంట్లో వారిని దేవుని వైపు నడిపించగలుగుతున్నారా? చిన్నపిల్లలను దేవుని వైపు నడిపించగలుగుతున్నారా? సమూహాలుగా కాదు, తెలిసిన వారికి మీరు బలపడినటువంటి విధానాన్ని చెబుతూ మరి అంద్రేయ పేతురుని నడిపించాడు. అద్భుతం. హల్లెలూయా. చిన్న పిల్లవాడిని నడిపించాడు. ఆ పిల్లవాడి ద్వారా అద్భుతం జరిగింది. అంద్రేయ చేసినటువంటి పనిని చూసారా? అలాగే మరి ఇంకా మనం చూసినట్లయితే గ్రీకు దేశస్తుల్ని యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఈరోజున మీరు ఎంతమందిని తీసుకొచ్చారు దేవుని వైపు? ఎంతమందిని ఈవెన్ ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, ఎంతమందిని ఈ వాక్యం వినడానికి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక.
మీకు మీరే లెక్కప్ప చెప్పుకోండి. అంద్రే లాంటి పని మీరు చేయగలుగుతున్నారా? అంద్రే గురించి తెలుసుకున్నటువంటి మీరు అంద్రే చేసినటువంటి దాంట్లో ఎంత పర్సంటేజ్ మీరు చేయగలుగుతున్నారు? అంద్రే వల్ల ఎటువంటి జీవితం చేయగలుగుతున్నారు? హల్లెలూయా. ఆండ్రూ ప్రాజెక్ట్ అంటే నువ్వు ఖచ్చితంగా అనేక మందిని దేవుని వైపు నడిపించాలి. కనీసం నీ ఇంటి వారిని, కనీసం నీ బంధువుల్ని, కనీసం నీ స్నేహితులు, కనీసం నీ చుట్టుపక్కల ఉన్న వారిని యేసయ్య వైపు నడిపించాలి. నువ్వు బలపడితే మాత్రమే కాదు, అనేక మందిని బలపరచాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారందరికీ ఆండ్రూకి ఇచ్చినటువంటి మనసు దేవుడిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.